అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. దీనివల్ల ఏమైంది, రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే 57.5% నుంచి 18-19 64.6%. అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్, వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ ఎస్కేప్ కాలేము. కంపల్సరీ శాలరీస్ పే చేయాలి, ఒక నెల 2 నెలలు డిలే అవుతుంది, వడ్డీ పే చేయాలి, జప్తు చేస్తాలో డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్. దానివల్ల ఏమైంది, రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ 17.1 నుంచి 18-19లో 9.8 పడిపోయింది. దగ్గర 7.3% పడిపోయింది. అదే మరి ఇక్కడ వచ్చేకొద్దికి రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్టిపి 7.1% నుంచి 6.4% తగ్గిపోయింది. ఇది ఒక 0.6% 7% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా 17.1 నుంచి 9.8 ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ 16.5, 18-19 నుంచి 22-23 వరకు 16.5% పబ్లిక్ డెట్ పెరిగింది, అప్పులు పెరిగిపోయినాయి. ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ 15% పెరిగింది, సిఏజిఆర్ 10% పెరిగింది. ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ, రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ 18-19, 21-22. ఇక్కడ మీరు చూసినప్పుడు 29.8 నుంచి 29.5 తగ్గించాం. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్దిగా. ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులున్నా ఏదో ఒకటి తగ్గించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ తగ్గించుకుంటా వచ్చాం. జిఎస్టిపికి ఇక్కడికి వచ్చి 33% పెరిగింది. అంటే 3.5% డెట్ పెరిగింది జిఎస్టిపిలో. అంటే క్రైసిస్ పోవడానికి ఏమేం దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిందన వచ్చే కొందికి ఇంట్రెస్ట్ పేమెంట్, ఇది రేట్ ఆఫ్, ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్, ఇది ఒకసారి చూసినప్పుడు 13.5% నుంచి 13.4% తగ్గించాను. దాన్ని కూడా 0.1% తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం. ఇక్కడికి వస్తే 16.2%. అంటే దగ్గర 2.8% ఇక్కడ పెరిగింది, అక్కడ 3.5% పెరిగింది. ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం, అప్పులని పెట్టేయడం, పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం 1,00,000 కోట్లు, ఇవన్నీ అవే నేను 7 వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది. అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కు తెలియని పరిస్థితి, వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం, ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందనేది మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబిలిటీ, గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది, కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము. ఇక్కడ చూస్తే 22.7% డ్యూరింగ్ 14-15 నుంచి 18-19 వరకు ఉండేది మనకు. దాన్ని జీరో చేసేసారు 22-23కి వస్తే. ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, reduced revenues, higher taxes, more borrowings, thereby vicious circle. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని. దిస్ ఈజ్ ది విషియస్ సర్కిల్. ఒక మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే 22.7 ని జీరో తీసుకొచ్చేసారు. డెట్ సస్టైనబిలిటీ. నెక్స్ట్
ఇక్కడికి వచ్చినప్పుడు ఐడిల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్ ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది. స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతాం. ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ, లోయర్ ట్యాక్సెస్, లోయర్ బార్నింగ్స్. ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్సులు వేస్తాం, అప్పుడు తక్కువ బారో చేస్తాం, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్స్ 19-20 2.2 ఉంటే అప్పటికి కూడా వీరంతో పెట్టుకుంటూ వస్తే 1.7కి వచ్చాం. అక్కడి నుంచి తగ్గిపోయి 0.5కి వచ్చేసారు. 0.5 కంటే ఇక్కడ చూస్తే 7,244 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 0.5 జిఎస్టిపిలో. 14-19లో 59.15% ఖర్చు పెడితే బారోడ్లో 100 రూపీస్లో 59.15 ఖర్చు పెడితే 19-24 వచ్చేందుకు 22.54 స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్.